ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన జారీ చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్చరణ్ ఠాకూర్తో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు, పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే ఎక్కడ బాధ్యతలు చేపడతారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి చెంత ఆమె పీసీసీ పగ్గాలు చేపడతారన్న ప్రచారం జరుగుతుంది. వైఎస్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆమెకు మద్దతు పలికే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనతో ఆంధ్రలో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ లో జవసత్యాలు నింపేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రలో పుంజుకోవడానికి వైఎస్ కుమార్తెను బరిలో దిస్తోంది. తమ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తిరిగి తన వైపు లాక్కునేందుకు షర్మిల ప్రయత్నిస్తోంది. ఇరవై 21న ఇడుపులపాయలో బాధ్యతలు స్వీకరిస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆమె తన కార్యాచరణ ప్రకటించి నేరుగా ప్రజల్లోకి వెళ్తారని తెలుస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం సహా అన్ని విభజన హామీల అమలు కాంగ్రెస్తోనే సాధ్యమంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని సమాచారం. బడుగు, బలహీన, మైనారిటీలకు కాంగ్రెస్తోనే న్యాయం జరుగుతోందని చెబుతారు. జగన్ ఆ వర్గాలను ఓటు బ్యాంకులుగా చూడటం తప్ప వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని, అంబేద్కర్ విద్యా దీవెన లాంటి పథకాలకు వాటికి తన పేరు పెట్టుకోవడానికి కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.